మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభమస్తు అండి. సెప్టెంబర్ నెల 26 ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి నెలలో మీ జీవితంలో కీలకమైన మార్పులు చేసుకోబోతున్నాయి. ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితి, కుటుంబము, ఆరోగ్యము, ఈ ప్రేమ, వివాహం వంటి పరిస్థితుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఏ రంగాల్లో ఇటువంటి అదృష్టం వెంటాడుతుంది? ఎక్కడ జాగ్రత్తగా అడుగు వేయాలి? గ్రహాల ప్రభావంతో కలిగే ముఖ్యమైన మార్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో మీకు జరగబోయే ముఖ్యమైన పరిణామం ఏమిటో చివరి వరకు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. జ్యోతిష్ శాస్త్రంలో మకర రాశికి ప్రత్యేకమైన విశిష్ట స్థానం ఉందండి. మీరు పుట్టినప్పుడల్లా మీ పేరుతో మొదలయ్యే అక్షరం, మీరు పుట్టినప్పుడు మీ పేరులో మొదటి అక్షరం బో, జా, జీ అనే అక్షరాలతో పెట్టిన, అంటే ఉత్తరాషాఢలో 2, 3, 4 పదాల్లో పుట్టిన, అట్లాగే శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పదాల్లో పుట్టిన, అంటే అక్షరం వచ్చి జూ, జే, జో, కా అనే అక్షరాలతో పేరు మొదలైన, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాలు అంటే గా, గీ అనే అక్షరాలతో కానీ మొదలైతే మీది మకర రాశి కింద గుర్తించవచ్చు. ఇక మకర రాశి వారికి అధిపతి సాక్షాత్తు కర్మఫలతాతని శనీశ్వరుడు. అందుకే మకర రాశి వారు పుట్టుకతోనే ఎంతో బాధ్యతాయుతంతో మీరు జీవితం ఉంటే ఒక ఆట కాదు, అనుకున్నది సాధించే వరకు రాత్రింబవళ్ళు కష్టపడే శ్రమ ఫలితం మీరు జీవితం. షోకులు పెద్దగా నచ్చదు, చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. భూతత్వ రాశి కావటం వల్ల వీరు గాలితో మేడలు కట్టకుండా నేల మీద నిలబడి వాస్తవాలకి నిలబడతారు. ఒక్కోసారి మిమ్మల్ని నమ్మితే మాత్రం ప్రాణం పోయేదాకా బంధాన్ని నిలబెట్టుకుంటారు. కుటుంబం కోసం, తమకు తాము నమ్ముకున్న వారి కోసం ఎంతటి త్యాగానికైనా వెనకదీయరు. ఆర్థిక విషయాల్లో చాలా పొదుపుగా ఉంటారు. ఖర్చు పెట్టాలంటే ఇది వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆలోచించి చేస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం, ఆ గొప్పతనము, మనస్తత్వం మీదేనండి. ఇక అసలు విషయానికి వస్తే 2026 సంవత్సరంలో మకర రాశి వారి గ్రహాతులు ఒకసారి స్థూలంగా గమనించినట్లయితే ఈ ఏడాదంతా మీకు శని భగవానుడు 3వ ఇంట్లో సంచరిస్తున్నాడు. 3వ ఇంట్లో శని సంచారణం సాధారణంగా ఎంతో అనుకూలమైన ఫలితాలను, ధైర్యాన్ని, కార్యసిద్ధిని ఇస్తుంది. కనుక గురుడి విషయానికి వస్తే జూన్ 1వ తేదీ వరకు 6వ ఇంట్లో ఉండి ఆ తర్వాత అక్టోబర్ 30 వరకు 7వ ఇంట్లో సంచరిస్తాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 24 వరకు 8వ ఇంట్లో ఉండి మళ్ళీ సంవత్సరాంతం వరకు 7వ ఇంట్లోనే ఉంటాడు. ఇక రాహుకేతుల సంచారం చూస్తే అక్టోబర్ 1వ తేదీ వరకు రాహు 2వ ఇంట్లోనూ, కేతువు 8వ ఇంట్లోనూ ఉంటారు. ఆ తర్వాత రాహు జన్మరాశిలోకి, కేతువు 7వ ఇంట్లోకి మారుతారు. మీకు సమయం, వీలు దొరికినప్పుడల్లా గుళ్ళోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం అలవాటు చేసుకోండి. మంచి ఆధ్యాత్మిక ప్రవచనాలు వినటం, సత్సంగాల్లో పాల్గొనటం మీ మనస్సుకు ఎంతో ప్రశాంతినిస్తుంది. మీకు తోరిక దొరికినప్పుడల్లా మీ గురువర్యులను తలుచుకోవటము, పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడు గురువుకి మీ మనస్సులో ఆలోచనలు అర్పించి శరణాగతి చేయటము మీకు ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. పండుగ రోజుల్లో కానీ, వీలైన ఇతర ప్రత్యేక రోజుల్లో కానీ ఆలయానికి వెళ్ళి అక్కడున్న పేదవారికి ప్రసాద వితరణ చేయండి. డబ్బులు కాదు, మీ జాతకంలో ఉన్న దోషాలు పటాలంచరైపోవటానికి వాళ్ళందరికీ అన్నం పెట్టడం మీకు సహకరిస్తుంది. అన్నం తీసుకునేవాడు జెన్యూన్గా, వాడు అవసరానికి ఉన్నవాడు. ఇక మకర రాశి వారి సెప్టెంబర్ నెల ఫలితాలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే సెప్టెంబర్ నెల మీకు ఎన్నో గుణపాఠాలను, అదే సమయంలో కొన్ని ఉపశమనాలను కూడా కలిగిస్తుంది. మీ వృత్తి మరియు వ్యాపార రంగాల్లో ఉన్నవారికి నెల కొన్ని స్వల్పమైన మార్పులు రాబోతున్నాయి. మీరు చేసిన ఉద్యోగంలో మీ బాధ్యత మారటము లేదా వ్యాపారంలో కొత్త విధానాలు అమలు కావాల్సి రావటం లాంటివి జరగవచ్చు. ఈ మార్పులను చూసి మీరు అస్సలు భయపడకండి. మీకు నెలలో అత్యంత అవసరమైన ఆయుధం మీ గుండె నిబ్బరమే. మీరు ముందు ఎలా సవాలు విసినా సరే, మీ సమస్య ఏదొచ్చినా సరే ధైర్యంతో ఎదుర్కోవటం మీకున్న లక్షణం. మీ ధైర్యంలో అడుగు వేస్తే సగం విజయం మీ సొంతమైనట్టే. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగానే ఉంటుంది.
పెద్దగా డబ్బులు రాకపోయినా, మీ పర్సు ఇప్పుడు నిండుగా లేకపోయినా, మీరు తలపెట్టిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మాత్రం విజయవంతం అవుతాయి. డబ్బు లేదే అనే పరిస్థితి లేకుండా పని మాత్రం జరిగిపోతూ ఉంటాయి. ఈ సెప్టెంబర్ నెలలో మీ సన్నిహితులు, ఆత్మీయులు లేదా స్నేహితుల యొక్క అండదండలు, వారి సహాయ సహకారాలతో ఆ రుణాల భారీ నుండి బయటపడటానికి లేదా వాడు పూర్తిగా మార్చేయడానికి సఫలీకృతులవుతారు. ఇది మీకు కొండంత ఊరటనిచ్చే విషయం కదా. మీరు చేస్తున్న వృత్తి లేదా ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు జరగకపోయినా సరే, సామాన్యంగా నిలబడిన ధనలాభాలు పెరుగుతూ ఉంటాయి, ఇంక్రీజ్ అవుతాయి. ఈ రోజువారీ అవకాశాలు ఏమాత్రం లోటు ఉండదు. జేబులో ఉన్న డబ్బు చూసుకొని నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందే అని మీ మనసులో అనుకున్నప్పటికీ మీ దైనందిన అవసరాలకు శుభ్రంగా అడక్వేట్గా సరిపోతూ ఉంటాయి. ఆశించిన స్థాయిలో మహోత్పదాలు, లాభాలు రాకపోయినా చేతికి వచ్చిన ప్రతి చిన్న ప్రతిపాదన మీ అవసరాలను తీర్చుకుంటూ పోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ నెలలో మీకు ఉన్నంతలో తృప్తిగా, సంతోషంగా బ్రతికే అదృష్టం దక్కుతుంది. ఈ సెప్టెంబర్ నెలలో మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలు సునాయాసంగా దాటడానికి జ్యోతిష్య గ్రంథాల్లో చిన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవరితోనూ అనవసరమైన వాదనలకు, గొడవలకు వెళ్ళకద్దు. వేరే వాళ్ళ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీరు మధ్యవర్తిగా ఉండటం కానీ, హామీలు గ్యారెంటీ ఇవ్వడం కానీ ఉండద్దు. అసలు వేరే వాళ్ళ ఆర్థిక వ్యవహారాల్లో మీరు వేలు పెట్టకపోవటం మంచిది. ఎందుకంటే మీకు లేనిపోని తలనొప్పులను తెచ్చిపెడుతుంది. మీ మనసు ఎల్లప్పుడూ మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండండి. పదే పదే భగవంతుని నామాన్ని స్మరించడం వల్ల మీలోని నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక వారాల వారీగా చేయాల్సిన పరిహారాలు కనిపిస్తే మీరు ప్రతి సోమవారం నాడు పరమశివుడి గుడికి వెళ్ళి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. మారేడు జలము, శుద్ధ జలము, విభూది ఖచ్చితంగా అభిషేకంలో ఉండాలి. అలాగే పండరీనాథులను దర్శించుకుని సహస్రనామాలతో పూజ చేయండి. పేదలకు అన్నదానం చేయండి. మీకు వృత్తిలో ఎదురయ్యే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ శుక్రవారాలు మహాలక్ష్మీదేవికి కలువ పూలతో అవకాశం ఉంటే, లేకపోతే ఎర్రని పూలతో, గులాబీ పూలతోనూ పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం దక్కుతుంది. అలాగే ఈ జలదానం అంటే ఇది వేసంకాలం కాకపోయినా నిజంగా దాహంతో ఉన్నవాడికి ట్రైన్లో కానీ, బస్సులో కానీ మీకు అవసరమైన వాడికి మీ బాటిల్ అయినా ఇచ్చి దాహం తీర్చండి. అది మీకు పుణ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని, ఇతర శని దోషాల ప్రభావం తగ్గించడానికి ప్రతి శనివారం నాడు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకి భక్తితో పూజలు నిర్వహించి నువ్వులతో వేసిన లడ్డూను, నువ్వుండను నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత వాటిని కాకులకు, పక్షులకు ఆహారంగా వేయండి. ఇక సెప్టెంబరు నెల మకర రాశి వారికి తమను తాము నిరూపించుకోవటానికి, ఆర్థికంగా ఉన్న తృప్తి, సాటిస్ఫాక్షన్ని తెలియచేసుకోవటానికి, ఆత్మీయుల అండతో అప్పుల నుండి బయటపడటానికి ఈ నెల అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది. మీ సహసిద్ధమైన పట్టుదలను, క్రమశిక్షణను వదలకుండా దైవభక్తితో ముందుకు సాగితే మీకు ఎంతో సంతోషము, ఉల్లాసము గడుపుతాయి. అనవసరమైన చింతనన్నీ తీసి అవతల పడేయండి. ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మకర రాశి సెప్టెంబర్ 26 నెలలో కొన్ని విషయాలు అనుకూలంగా సాగుతుండగా మరికొన్ని విషయాల్లో సహనము, జాగ్రత్త అవసరమయ్యే విధంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం విషయంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉన్నది. ఈ నెల మీకు అనుకూలంగా ఉండాల్సిన అంశాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ మాస ఫలితాలు చక్కగా మీరు ఆకళింపు చేసుకుని అనుసరించవలసినటువంటి విధానాలను అనుసరిస్తూ నిబద్ధతగా ఉంటూ దైవార్పణంగా జీవితాన్ని సాగించినట్లయితే మీ జీవితంలో శుభ పరిణామాలు, సంతోషము, విజయాలను తప్పనిసరిగా తీసుకొస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓం నమః శివాయ.